దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతములు రెండవ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు, యూదా రాజ్యంలో యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు అమ్మోనీయులు, మోయాబీలు ఇలా అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజు దేవుని దగ్గర మొరపెడతాడు. ప్రభువా, ఇంత సైన్యం నా మీదకి దండెత్తి వస్తున్నారు, యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదు. మమ్మల్ని కలుగు చేసిన వాడవు నీవే, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన వాడవు నీవే, నీవిప్పుడు మాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు దేవుడు యెహోషాపాతుతో చెప్పిన మాట ఏమని? భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును అని చెప్పి. మన పరిస్థితులు కూడా అంతే. మనల్ని సృజించిన వాడు దేవుడే. మీరు పుట్టక మునిపే మీ ఎడల నాకు తలంపులు ఉన్నవి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే మనల్ని ఏం చేయాలి అనేది ఆయనకి ఒక ఆలోచన ఉంది. అలా మనల్ని తయారు చేసిన దేవుడికి, మనల్ని సృజించిన దేవుడికి, ఆయనే కదా మనల్ని సృజించిన వాడు, ఆయనకి మన ఎడల ఉన్న తలంపులు బహు విస్తారములు కదా. మనం కూడా మన మీదికి శత్రువులు దండెత్తి వస్తున్నప్పుడు వారిని ఎదుర్కోవడానికి నిజంగానే మనకి ధైర్యం సరిపోదు, మన శక్తి చాలదు. మనం అప్పుడు దేవుని దగ్గర చేయవలసిన ప్రార్థన ఇదే: ప్రభువా, నన్ను సృజించిన వాడు నీవే, నన్ను రక్షించుకున్నవాడు నీవే, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీవే. ఇప్పుడు ఇదిగో ఇలా శత్రువులు నా మీద ఇలా దండెత్తి వస్తున్నారు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి, యుద్ధం చేయడానికి వాళ్ళని ఎదుర్కోవడానికి నాకు శక్తి సరిపోదు. ప్రభువా, నువ్వు సహాయం చేయవా, నువ్వు తోడుగా ఉండవా, నువ్వు లేకపోతే నేనేం చేయలేను ప్రభువా అని ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మొరపెడతామో దేవుడు ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటాడు. మనల్ని భయపడవద్దు, జడియవద్దు అని చెప్తున్నాడు. నీ శత్రువులతో యుద్ధం చేయవాడు ఆయనే. యుద్ధము యెహోవాదే కదండి. దేవుడు మనకి ఖచ్చితంగా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటారు, సహాయం చేస్తారు, మన తరపున యుద్ధం చేస్తారు. ఇదిగో పగ తీర్చుట నా పని అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన ముందు ఉన్న శత్రువు మనల్ని మించిన బలవంతుడైనప్పుడు, మనం ఎదుర్కోలేనప్పుడు ఆ విషయాన్ని, లేకపోతే ఆ పరిస్థితిని, ఆ శత్రువుని దేవుని చేతికి మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించుటకు చాలిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వాధికారి, సర్వమును సృజించినవాడు, సమస్తం పైన అధికారం కలిగిన దేవుడు, లోకమును జయించినవాడు, మరణమును జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. కాబట్టి అట్టి దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడినప్పుడు మనలో ఉన్నటువంటి భయాలు, దిగులు, ఆందోళన అన్నీ కూడా ఆయన చెంతకి మనం పెట్టినప్పుడు, ఆయన పాదాల చెంత మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు అని తెలియజేస్తూ వందనాలు.